నువ్వు అక్కడున్నా ఇక్కడున్నా నీ మీద అభిమానం అలాగే ఉంటుంది. నువ్వు ఎక్కడున్నా మా ఇద్దరి మధ్య శత్రుత్వం కూడా అలాగే ఉంటుంది. నానా 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 ఈ పిలుపు చాలా సంతోషంగా ఉందమ్మా. ఆ ఇంటికి వెళ్ళాక ఇంకెప్పుడు ఇలా పిలవకో. ఆగండి నానా. నా సమాధానం వినకుండానే మీ అంతటా మీరు ఓ నిర్ణయం తీసేసుకుంటే ఎలా? నేను ఆయన్ని ప్రేమించట్లేదు ప్రేమించట్లేదు ప్రేమించట్లేదు. ఇదేంటమ్మా? ఏంటి వీడియో లేదు, ఆడియో లేదు, లోపల ఏం జరుగుతుందో తెలుసుకునేదేలా? ఆయన్ని కలవడానికి మాత్రమే వెళ్ళాను. అదే నిజం. మీరు ఆ ఇంటికి వెళ్ళొద్దన్నారు కదా. ఆంటీ పూరి ఎలా ఉన్నారో తెలుసుకుందామని ఆయన్ని కలిశాను. కానీ ఆయన ఆయన ఐ లవ్ యూ చెప్తారని అసలు ఊహించలేదు. I love you, భూమి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నాకు ఇష్టం లేదు, నేను ప్రేమించట్లేదు అని ఆయనకి చెప్దామనుకునే టైంకి మీరొచ్చారు. నేను ఎందుకు ఏడుస్తున్నానంటే అన్నం పెట్టిన 2 చేతులు కొట్లాడుకుంటున్నాయని. నాకు తెలుసమ్మా, నాకిష్టం లేని పనిది నా భూమి చెయ్యదని. ఎడవకు. ఇద్దరి గురించి ఆలోచించడం నీ మంచితనం. నీ కన్న తండ్రిలా చెప్తున్నాను, ఇక వాళ్ళ గురించి ఆలోచించకమ్మా. ఫలించని ఆశలన్నీ నిలువెల్లా మోడైనా, దహించిన ద్వేషపు వేడికి జీవితం వాడిన, ముగిసేనా ఇకనైనా ఎగసే జ్వాల.
ఈరోజు నాకు సెలబ్రేషన్. భూమి నా కొడుకు ఒకటే రోజు. ఈ ఎక్సైట్మెంట్ని ఇంటికి వెళ్ళేదాకా ఎందుకు ఆపుకోవాలి? ఇప్పుడే ఫోన్ చేసి అడిగేస్తే నాకు ఆనందంగా ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆర్డర్ ప్లీజ్. బాగా మత్తెక్కేది ఏదైనా తీసుకురా. అలాగే సార్. హలో. హలో మీరా, చెప్పండి. భూమి వచ్చిందా? తను ఆనందంగా ఉందా? ఏమో అండి, అన్నయ్య భూమి మీద కోపంగా తన రూమ్లోకి తీసుకెళ్లాడు. ఏం మాట్లాడాడో ఏం జరిగిందో నాకేమీ తెలీదండి. కోపంగా తీసుకెళ్ళడం ఏంటి? భూమి గదని కలవడం బావగారు చూసారా? విషయం ఏంటో కనుక్కోవాలి. నా కూతురు నేను ప్రేమించడం లేదు. నువ్వు చెప్పు భూమి. ఎన్నిసార్లు నువ్వు అడిగినా తనేం చెప్పడం లేదంటే దాని అర్థం ప్రేమించడం లేదని. నీ సమాధానం అవునైతే నువ్వు ప్రేమించిన వాడి దగ్గరికి వెళ్ళి తోడుగా ఎంత సంతోషమో కొంత బాగుందిగా. నువ్వు చెప్పు భూమి. ప్రేమిస్తున్నావా లేదా? Love you. నా కూతురు నిన్ను ప్రేమించడం లేదు.
అన్నయ్య వదులు. ఏంటిది? నువ్వు తాగాలనుకుంటున్నావా? మాట్లాడాలి, బార్కి రా అంటే షాక్ అయ్యాను. అసలు పెద్దమ్మకి విషయం తెలిస్తే తట్టుకోగలుగుతుందా? తాగాల్సిన కర్మ నీకేంటన్నయ్య? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను చెర్రీ. ఏంటి సోదరా, ఏం చెప్తున్నావు? ఏది? ఇంకోసారి చెప్పు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఓ మై గాడ్, నేను విన్నది నిజమే. అరే, ఇన్నాళ్ళు నేనే ప్రేమలో పడుతుంటే ఇప్పుడు నువ్వు కూడా ప్రేమలో పడ్డావన్నమాట. ఓహ్, సూపర్. చెప్పనే, నాకు తెలియాల్సిందే. ఆ లక్కీ గర్ల్ ఎవరు? అన్నయ్య, ఆ అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకోకుండా తన పేరు చెప్పి తన పర్సనల్ లైఫ్ని బయట పెట్టలేను కదా. ఓ మై గాడ్ సోదరా, ఎవ్వరైనా సరే ప్రేమలో పడినా చెడినా చెప్పుకుంటారు, అది సహజం. నువ్వేంటి సోదరా, అమ్మాయి పేరు చెప్పకుండానే చెడిపోతుందంటున్నావు? పేరు చెప్పడం కాదురా, తన ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నానని చెప్తున్నాను. ఓహో, అంటే నాకు చెప్పినంతలోనే ఆ అమ్మాయి ఆత్మగౌరవం దెబ్బతింటుంది అంటావా? నేను మీ ప్రేమ గురించి ఊరంతా చాటేసి నీ పరువు కూడా తీసేస్తానంటావా? అలాగని కాదురా. మరి ఇంకేంటి ప్రాబ్లం? మై స్వీట్ బ్రదర్, ఇప్పుడు విషయం చెప్పమ్మా. ఎవరా అమ్మాయి? సర్లే, వదిలే సోదరా. పెళ్లిపీట్ల మీద వదిన నీ పక్కన కూర్చున్నప్పుడైనా వదినెవరో నాకు తెలిసిపోతుంది కదా. ఆ తర్వాత చూసుకుందాం గానీ మ్యాటర్ ఏంటో చెప్పు. తనకి నా మనసులో మాట చెప్తానని ఒక చోటికి రమ్మని చెప్పాను. వచ్చే ఉంటుంది. నువ్వు పిలిస్తే రాననే అమ్మాయి ఈ భూమి మీద ఎవరు? నెక్స్ట్. వచ్చింది. నా మనసులో మాట చెప్పాను. I love you. హక్ చేసుకుని మరీ తిరిగి ఐ లవ్ యూ చెప్పుంటుంది. ఏమో ఏం చెప్పేదో. ఈలోపు మా మధ్యలోకి ఒకడొచ్చాడు. తనేం చెప్పడం లేదంటే దాని అర్థం ప్రేమించడం లేదని. ఎవడు సోదరా? ఆ అమ్మాయి వాళ్ళ ఫాదరా? కాదు. రిలేటివా? కాదురా. మరి ఇంకెవరు సోదరా? ఆ అమ్మాయికి తనకి ఏ సంబంధం లేదు. ఏ సంబంధం లేనివాడొచ్చి నీ ఒంటి మీద చేస్తే వాడిని వదిలేస్తావా? ఇరగదీయాల్సింది కదా సోదరా. ఆ అమ్మాయి వాడికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే నేను అదే చేసేవాణ్ణి. తన మనసులో ఏముందో చెప్పకుండానే వెళ్ళిపోయింది. సోదరా, ఒకటి చెప్తాను విను. అమ్మాయికి ఇష్టం లేకపోతే నువ్వు ఐ లవ్ యూ చెప్పిన వెంటనే తిరిగి నువ్వంటే నాకు ఇష్టం లేదని కొట్టినట్టు చెప్తుంది. అదే తన వాళ్ళు పక్కనే ఉన్నారన్న ధైర్యం ఉంటే చెప్పు తీసి కొట్టి మరీ చెప్పి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ ఈ అమ్మాయి అలా చెయ్యలేదు. ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? నీ మీద తన మనసులో ఏదో ఉంది. అదేంటో ముందు నువ్వు తెలుసుకో. నా మొహం చూస్తూ చెప్పాల్సిందే. కరెక్ట్ టైంలో వచ్చి
మంచి అడ్వైస్ ఇచ్చావరా. థ్యాంక్ యూ Thank you, సోదరా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాగుంది. తాగేద్దామా? టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. చిచి. చిచి. ఎలా తాగుతున్నారో ఏంటో. సారీ ఫస్ట్ టైం. సారీ. భూమి ఏంటమ్మా ఏడుస్తున్నావేంటి? లేదు మావయ్య, ఏడవడం లేదు. భూమి మాటని కన్నీటిని పరాయి వాళ్ళ దగ్గర దాయచ్చేమో కానీ సొంత వాళ్ళ దగ్గర దాయలేవమ్మా. ఏమైంది? వాడు నీకు ఐ లవ్ యూ చెప్పలేదా? ఐ లవ్ యూ భూమి, ఐ లవ్ యూ. చెప్పారు మావయ్య. ఆయన నాకు ఐ లవ్ యూ చెప్పారు. మీరు చెప్పింది నిజమే. ఆయన నన్ను ప్రేమిస్తున్నారు. భూమి నువ్వు చెప్పాలనుకున్న నీ మంచి మాటకి కన్నీళ్ళు ఎందుకు అడ్డొచ్చాయమ్మా? ఐ లవ్ యూ భూమి. నా పిట్టకి ఐ లవ్ యూ చెప్పడానికి ఎంత ధైర్యం రా నీకో? నువ్వు రామ్మా. మరి నువ్వు నీ మనసులో ఉన్నది చెప్పేయచ్చు కదమ్మా. మిగతా అంతా వాడు చూసుకునేవాడు కదా. ఎలా చెప్పను మావయ్య? చెప్తే రక్తం పంచిన నాన్నకి దూరం అయిపోతాను. నాన్న నన్ను ఎలా చూసుకుంటున్నారో మీరే చూస్తున్నారు కదా మావయ్య. సొంత కూతుర్నని తెలియకపోయినా కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఆ నాన్నకి ఎలా దూరం అవ్వాలి మావయ్య? మమ్మీ, ఏ మాట నీకు ధైర్యం ఇస్తుందో, ఏ మాట నీకు ఓదార్పుగా ఉంటుందో అర్థం కాని పరిస్థితుల్లో నేను ఉన్నానమ్మా. కానీ నీ పరిస్థితి వాడికి తెలియదు కదా. నువ్వు మాట్లాడకుండా వెళ్ళిపోయావని వాడికి కోపం వస్తే అపార్థం చేసుకుని నిన్ను వాడు దూరం చేసుకుంటే అప్పుడు నీ పరిస్థితి ఏంటమ్మా? అదే కదా మావయ్య నా దురదృష్టం. కన్నవారిని వదులుకొని కట్టుకోవాలనుకున్న వాడితో 7 అడుగులు వేయలేకపోతున్నాను. మనసు పడినవాడు దూరం అయ్యాక కన్నవారితో ఆనందంగా బతకలేను. నా ఈ పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు మావయ్య. రాకూడదు.